నూరి గారు, మీరు ఇటీవల ఒక కామెంట్ని చూసా, పాస్ చేసినటువంటి కామెంట్ని. ఏంటంటే ముస్లిం మైనార్టీ సభలు అని చెప్పేసి పెద్ద ఎత్తున కండక్ట్ చేశారు. అలాగే ముస్లింకి సంబంధించినటువంటి పండుగలు వచ్చినప్పుడు మైనార్టీ వ్యక్తులను పక్కకు పెట్టేసుకొని అరే మీకు మేము ఉన్నామని చెప్పేసి పెద్ద ఎత్తున అంటారు. మీకోసం ఆ పథకం తీసుకొచ్చినాం, ఈ పథకం తీసుకొచ్చినామని. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే జాతీయ పార్టీలు కూడా చెప్పుకొచ్చాయి. కానీ మాకు సీట్లు కేటాయించడంలో మాత్రం, రాజకీయంగా అవకాశాలు కల్పించడంలో మాత్రం ఎందుకని చెప్పేసి అని ఈ పార్టీలు సుముఖత కాకుండా విముఖత చూపిస్తూ ఉన్నాయి. అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి అని. ముఖ్యంగా మీరు ఎక్కువ పెట్టినది ఏంటంటే రీసెంట్గా మీరు లోకేష్ గారిని కలవడం జరిగింది. ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పేసి మీ ప్రజెన్స్లోనే అన్నారు, కానీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ముస్లింల జోలికి వస్తే బీజేపీనైనా విడతా అని చెప్పేసి అన్నప్పుడు ఇలా సపోర్ట్లు కొట్టి మరీ నూరి మమ్మల్ని ఎవరు ఆపేదని చెప్పేసి సినిమా డైలాగులు వేసుకొని మరీ ఫేస్బుక్ వేదిక ద్వారా మాట్లాడేది. నేను చూస్తే వాళ్ళు ఇద్దరు కలిసి ఏదైతే ఒక జాబితాను విడుదల చేశారో అభ్యర్థుల్ని, ఒక్క సీటు నంద్యాల సీనియర్ నాయకుడు, అది కూడా ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్గా కాదు, అక్కడ అవకాశం లేక వారికి అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది. అంటే ముస్లిం మీద ఏమాత్రం ప్రేమ లేనటువంటి వ్యక్తుల మీద, ఆ పార్టీల మీద నూరి గారికి ప్రేమ. నాకు ఎవరి మీద ప్రేమ లేదబ్బా. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను ఓపెన్గా చెప్తా. ఇప్పుడున్న ఆంధ్ర సిచ్యువేషన్స్కి చంద్రబాబు నాయుడు గారు కావాలి, ఒక విజనరీ ఎక్స్పీరియన్స్డ్ లీడర్ కావాలి. లేకపోతే మన ఆంధ్ర మొత్తం శ్రీలంకలా తయారైపోద్ది. అందుకు నేను చంద్రబాబు నాయుడు గారు కావాలి అన్నాను. అంతకుమించి నథింగ్. నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని ప్రేమతో కాదు. విజనరీ లీడర్, ఆయన ఆలోచించి స్టెప్స్ వేస్తారు. ఈ పార్టీకి మనం ఎక్కడికో ఉండేవాళ్ళము, ఆయన ఉంటే ఆంధ్రప్రదేశ్, అమరావతి, వాట్ ఎవర్. సో దాని మీద నాకు ప్రేమ ఉంది. వెన్ కమింగ్ టు ఇప్పుడు సీట్లు ఇవ్వలేదు మైనార్టీస్కి అది అన్నాను కదా, నేను ఫ్రాంక్గా చెప్తున్నా, దీంట్లో 2 sides నుంచి మనం ఆలోచించవచ్చు. ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides అనమాట. వీళ్ళందరూ ఊరికే చెప్పుకోవడానికే, ముస్లిమ్స్ని వాడుకోవడానికి. ఫ్రాంక్గా చెప్తున్నాను, ముస్లిమ్స్ని వాడుకుంటున్నారు వీళ్ళందరూ మాటలు అయితే చెప్పేసి. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఆంధ్రాలో మనకున్న పర్సంటేజ్కి, ఇచ్చిన ఓటుకి ఏమన్నా సంబంధం ఉందా? మనకే అసహ్యం వేస్తుంది చెప్పుకుంటుంటేనే. ఎందుకంటే ఇట్ వాస్ క్లియర్ కట్. 17 members కమ్మ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, లాస్ట్ 1 అని పెట్టి ముస్లిం ఇస్తే ఎంత అసహ్యంగా ఉందో ఆలోచించండి. దట్టు ముస్లిమ్స్ ఉన్న లొకేషన్స్లో కూడా మానేసి. సో అది ఒక పాయింట్ వీళ్ళని ఆలోచించేది. రెండో పాయింట్ ఏం ఆలోచించవచ్చు అంటే, మన ముస్లిమ్స్లోనే లేదు యూనిటీ, దీనివల్లే వాళ్ళు అలా చేస్తున్నారు. మన ముస్లిమ్స్లో డబ్బులు లేని వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. డబ్బులు దీనికి ఖర్చు పెట్టట్లేదు, సొసైటీకి యూస్ఫుల్ థింగ్స్లో. ఇప్పుడు ఎందుకంటే పాలిటిక్స్లో వల్లే నడుస్తుంది అనమాట, డబ్బు మీద నడుస్తాయి పాలిటిక్స్. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా కావాలి. డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా కొంతమంది భయపడుతున్నారు, అందుకే వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదు. దట్టు ఏమవుతుంది, ఇప్పుడు ఒక లీడర్ ఉన్నారనుకోండి, ముస్లిమ్స్ వాళ్ళకి చెంచాగిరి చేయడంలోనే జీవితం గడిపేస్తున్నారు. కానీ వీళ్ళు మర్చిపోతున్నారు, ముస్లిమ్స్ ఒకప్పుడు నవాబ్స్, మొఘల్స్ పరిపాలించారు దేశాన్ని. వీళ్ళు ఎప్పుడు చెంచాగిరి కింద బతకడము, ఇచ్చింది తీసుకోవడం, దీనికి అలవాటు పడిపోయారు. సో ఇవ్వలేదు, వాళ్ళ మిస్టేక్ ఆలోచించవచ్చు. మా వాళ్ళకి బుద్ధి లేదు, మేము మైనార్టీ లీడర్స్, మేము తోపులం, మేము ముస్లింలు పీకేస్తాం అని చెప్పి. ఇప్పుడు ఏమయ్యాయి అన్నీ, మేడం ఇలాంటివి మాట్లాడకూడదు, వాళ్ళు బ్యాలెన్సింగ్ పార్టీగా ఉంటాయి, లోపల చాలా నామినేటెడ్ పోస్ట్. ఏం చేసుకోవడానికి నువ్వు? లోపల దోచుకుంటావా, లోపల తింటావా, ఏం చేస్తావు నువ్వు? నీకు కనిపించడానికి లీడర్షిప్లో నేను ఎందుకు నువ్వు అసలు నువ్వు లీడర్షిప్కి పనికి రానప్పుడు ఎందుకు నువ్వు చెప్పుకోవడం నేను తోపు, నేను మైనార్టీ లీడర్ అని చెప్పేసి? అంటే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవట్లేదంటారా? నాయకత్వం ఒక్కటే ఇక్కడ పనిచేస్తుందంటే, ఇప్పుడున్న పార్టీ ఏదైనా సరే అందరు దాంట్లో నాయకులు లేరు కదా, బెబ్బా క్యాండిడేట్లు కూడా ఉన్నారు, డబ్బులు పెట్టేస్తే అయిపోయినట్టు. మంత్రి మీరు ఏదైతే కడపలో ఉంటున్నారో అంజన్ భాష గారు స్ట్రాంగ్ పర్సన్ కాదా అండి? నేను ఎప్పుడు నన్ను కాదని చెప్పేసి. సో అదే నేను చెప్తున్నా, 2 points ఉన్నాయని చెప్పేసి. ఒకటి వాళ్ళు ఇవ్వండి తప్పు, రెండోది మన వాళ్ళు అడగరు. ఒకవేళ ఇచ్చినా సరే మనం కరెక్ట్గా దాన్ని యూటిలైజ్ చేసుకోము, మనకే ముస్లిమ్స్కి పడదు. మీరు ఆలోచించండి, ఐ హ్యావ్ క్లియర్లీ అబ్జర్వ్డ్ కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళ పర్సన్ అనగానే, మా డాక్టర్స్లో కూడా అబ్జర్వ్ చేశాను నేను, ఇది కడపలో మా కమ్యూనిటీ అని ఇలా కలుపుకెళ్ళిపోయి వాడు ఎక్కడో ఉన్నాడు ఇలా పైకి తీసుకొస్తారు. మా దాంట్లో లేదు, ముస్లిమ్స్లో ఈవెన్ ఖురాన్లో కూడా పక్కోడిని కూడా సపోర్ట్ చేయమని ఉంది. మా ముస్లిమ్స్ కాళ్ళు లాగాలి, ఎప్పుడు వాడు ఎదుగుతుంటే కిందకి దించాలని చూసే వాళ్ళే ఉన్నారు. ఈ ఫ్యాక్ట్ ప్రతి ముస్లింకి తెలుసు, గుండె మీద వేసుకుని చెప్తే. బట్ దే విల్ నాట్ యాక్సెప్ట్. ఏంటి పిల్ల ఇలా చెప్పేస్తుందంటే, నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. ఒక ముస్లిం తోటి ముస్లింకి, సహోదరుడికి ఎవరు హెల్ప్ చేయట్లా, వాడిని ఎలా లాగాలనే చూసే పొజిషన్స్లోనే ఉన్నారు. అందుకే మీరు కిందే ఉండిపోతున్నారు, లీడర్షిప్స్లోకి వెళ్ళట్లేదు. ముస్లిం సోదరి అయినటువంటి నూరిపారి గారికి పెద్ద ఎత్తున కమ్యూనిటీ అండగా నిలిచింది చాలా సందర్భాల్లో అని చెప్పేసి. హిందూకు సంబంధించినటువంటి భావజాలాన్ని నరనరాన పునికిపుచ్చుకున్నటువంటి కొందరు వ్యక్తులు చేసినటువంటి విమర్శల సందర్భంలో కానీ, ప్రతిదాడి సందర్భంలో
వీళ్ళే ఓన్ చేసుకున్నారని చెప్పేసి అనేది. హిందూస్ ఓన్ చేసుకున్నారా? హిందూస్ మిమ్మల్ని వ్యతిరేకించినప్పుడు మీ కామెంట్లలో ముస్లిం సామాజిక వర్గమే, నేను మీ ఫేస్బుక్ వేదిక ద్వారా అలాగే సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా చూసా. నేను ఎక్కడ అది చెప్పలేదే. నన్ను హిందూస్ తిట్టినా, నన్ను నాట్ ఓన్లీ హిందూస్ ఎప్పుడు నెగిటివ్ కామెంట్ చేయాల, ముస్లిమ్స్ కూడా చేస్తున్నారు పేటిఎం బ్యాచెస్. నన్ను ఎవరైతే సపోర్ట్ చేశారో ఎడ్యుకేటెడ్ పీపుల్ సపోర్ట్ చేశారు, బ్రాడ్ మైండెడ్ పీపుల్ సపోర్ట్ చేశారు. కమ్యూనిటీ పర్సన్స్ కదా, ఓన్లీ ముస్లిం కమ్యూనిటీ అని నేను చెప్పను. ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఎన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టున్నారో చూడండి మీరు, ఎంతలా బూతులు మాట్లాడారో ముస్లిమ్స్ కూడా ఉన్నారు దాంట్లో. బయటకు వచ్చి మాట్లాడుతాను, ఓపెన్ గా మాట్లాడుతున్నాను కదా. ది విల్ నాట్, ఎవరైనా సరే నిజాలు చేదుగా ఉంటాయి కదండి. వాళ్ళకి పేటిఎంస్కి 5 రూపాయలు పడవు కదా మళ్ళీ నన్ను తిట్టకపోతే. సో వాళ్ళు, సో నా కాన్సెప్ట్, నేను ఏదైనా ఒక పోస్ట్ పెట్టినా ఏదైనా సరే ఆలోచించిన వ్యక్తి, ఎడ్యుకేటెడ్, కరెక్టా, ఈ పిల్ల ప్రజల గురించి నాకు చాలామంది హిందూ సపోర్ట్ చేశారు. ఒక హాట్ టాపిక్గా మారింది లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నేను పెట్టిన ఒక టాపిక్, గుడి గురించి. గుడిలో దేవుణ్ణి దర్శించడానికి టికెట్ ఎందుకు, ఈ ఒక్కటే నేను పెట్టింది. నేను నథింగ్ బ్యాడ్ అబ్బా, నేను పెట్టే ఏ పోస్ట్లోనూ ఏ దేవుణ్ణి కించపరించలేదు ఈ రోజు వరకు. నేను ఆ దేవుడు ఇలా ఎందుకు చేయలేదు, ఇలా ఎప్పుడు ఏ క్వశ్చన్ చేయలేదు. నేను ఏ మతాన్ని, ఏ రిలీజియన్ని తక్కువ చేసే మాట్లాడలేదు. నేను పెట్టిన పోస్ట్ ఏంటంటే, గుళ్ళో దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు టికెట్స్ ఎందుకు అంటే, విఐపి దర్శనానికి దేవుడు డబ్బులు వస్తే దేవుడిని దగ్గరగా చూడొచ్చా, డబ్బులు లేకపోతే దేవుడిని నాకు అనిపించింది, ఒక ఫీల్ వచ్చింది నాలో, ఎందుకు ఇలా జరుగుతుంది. వై? బికాస్ నేను డైరెక్ట్గా వెళ్ళాను టెంపుల్కి. నేను వెళ్ళినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్. టెంపుల్ వెళ్ళారా? నేను వెళ్ళానండి, నేను తిరుమల మెట్లు ఎక్కి మరీ వెళ్ళాను నా ఫ్రెండ్స్తో. నేను అది గోల్డెన్ టెంపుల్ అవన్నీ చూస్తున్నాను, నేను వెళ్ళని ప్లేస్ అంటూ లేదు. సో నాకు అనిపించింది, ప్రసాదం తీసుకుంటారా? తీసుకుంటా, వెళ్తారు, ప్రసాదాలు కూడా తీసుకుంటారు. సో ఐ లవ్ పులిహోర, గుడిలో పులిహోర నాకు చాలా ఇష్టం. దాంట్లో ఏముంది, పులిహోర అదొక అన్నము తింటున్నాము, ఏదైనా నేను సరే కళ్ళకు అద్దుకుని తింటాను, అది కూడా అంతే. నేనేం నిజమైన భారతీయ పౌరురాలు అయితే నూరిపారి గారు. అఫ్ కోర్స్ ఐఎమ్ ట్రూ ఇండియన్, ఐ ఫీల్ ప్రౌడ్. నేను ఇండియాలో పుట్టి లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర భారత రాజ్యాంగాన్ని నికార్స్గా ప్రతి అణువులో ఉంచుకొని మరీ ముందుకెళ్తున్నారు అంటారు. అయితే మరి ఎందుకని చెప్పేసి